వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. అందరికీ నమస్కారం. వేదిక మీదకు జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. బీజేపీ అధ్యక్షులు వనమా నరేంద్ర గారు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా జనసేన నియోజకవర్గ కన్వీనర్ బేతపూడి విజయశేఖర్ గారు, అదేవిధంగా బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ బ్రహ్మయ్య గారు, వేదిక మీద ఉన్న మన ఎంపీ అభ్యర్థి గౌరవనీయులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నవ్యాంధ్ర సృష్టికర్త, అమరావతి నిర్మాత, గౌరవనీయులు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. తమ్ముళ్ళు ఎంఆర్పిఎస్ వాళ్ళు కొద్దిగా జెండాలు దించండి, కనపడాలి. అలా ఉంచండి, మీరు కింద పెట్టుకోండి. అన్ని జెండాలు కూడా కొద్దిగా దించండి, కొద్దిగా పక్కకు ఉండండి. ఆ పెద్ద జెండా కూడా జెండాలు కొద్దిగా దించండి. అందరికీ నమస్కారం. సోదరిమణులారా, అమరావతి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మన నియోజకవర్గం రెండు ముఖ్యమైన అంశాల్లో గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఉంది. మొట్టమొదటిది, తాడికొండ నియోజకవర్గానికి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన వరం అమరావతి నగరం రాజధానిగా మనందరికీ విడిపోయిన రాష్ట్రంలో ఏమాత్రం కూడా అవకాశం లేకపోతే గౌరవనీయులు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు భూ సమీకరణలో 33,500 ఎకరాల భూమిని ఒక్క పిలుపుతో ఇచ్చిన రైతన్నలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మరొక ముఖ్యమైన అంశం, తాడికొండ నియోజకవర్గం 1978 నుంచి కూడా షెడ్యూల్ కులాలకి కేటాయించబడిన నియోజకవర్గం. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ రాజధాని ప్రాంతంలో ఒక వర్గం వాళ్ళే, ఒక కులం వాళ్ళే ఎక్కువగా ఉన్నారని. ఈ ముఖ్యమంత్రి, మూర్ఖపు ముఖ్యమంత్రికి తెలియజేసేది ఏమంటే, 1978 నుంచి తాడికొండ నియోజకవర్గం షెడ్యూల్ కులాలకి కేటాయించబడి అత్యధికంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బీసీలు, మైనార్టీ సోదరులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం అని అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. అంతేకాదు, రాజధాని మీద అనేక రకాలైన అసత్య ప్రచారాల్లో భాగంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన రైతాంగం దాదాపు 21,000 మంది 2 ఎకరాల లోపు భూమిని రాజధాని కోసం ఇచ్చిన సంగతిని నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. దాదాపు 3,000 మంది పైగా రాజధాని ఉద్యమంలో కేసులు పెట్టించుకున్నారు. లాఠీ చార్జీలు, అలాగే ముళ్ళ కంచెలు దాటుకొని మహిళా సోదరీమణుల పోరాటం మనకి స్ఫూర్తిదాయకంగా ఉందని మీకు గుర్తు చేసుకుంటా ఉన్నాను. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి,
అమరావతి తప్ప మనకి ఏ రాజకీయ పక్షం కానీ వర్గాలు కానీ కులాలు కానీ భేదాభిప్రాయాలు కానీ ఉండటానికి వీలు లేని నియోజకవర్గం అమరావతి నియోజకవర్గం తాడికొండ. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెబుతున్నారు, తాను ముఖ్యమంత్రి అయితే విశాఖపట్నాన్ని రాజధానిగా చేసి పరిపాలన సాగిస్తామని. మన అందరి యొక్క శక్తియుక్తులన్నింటినీ గురించి మనం రాజధాని నియోజకవర్గాన్ని కాపాడుకుందామా లేదా అనేది మనం ఆలోచించాల్సిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి నేను సవినయంగా విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఈ ప్రాంతంలోని రాజధానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన నాయకులందరి మీద ఉండటంతో పాటుగా ఇప్పటికీ అభివృద్ధి చెందక సుమారు రాజధాని రైతాంగ సోదరులు ఇచ్చిన భూములకు సంబంధించి అభివృద్ధి జరగక కౌలు ఏదైతే ఉందో దాదాపు ముగిసిపోవస్తా ఉంది. దాన్ని పొడిగించాల్సిన బాధ్యత మనందరి మీద, మన మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఉందని తెలియజేస్తున్నాను. అంతేకాదు పేద వర్గాలకు ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో అది అమరావతి పెన్షన్ 2500ను కూడా పెంపుదల చేసి రైతులు కౌలు ఎన్నటి వరకు అయితే పొడిగిస్తారో అప్పటిదాకా ఇవ్వాల్సిన బాధ్యత ఉందని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాదు తాడికొండ నియోజకవర్గం మొత్తం కూడా ఏ ఊరికి వెళ్ళినా దాహం కేకలు వినిపిస్తున్నాయి సార్. ప్రతి గ్రామం కూడా చెరువులు ఎండిపోయి నీటి యాజమాన్యం సరిగ్గా లేక తాడికొండ నియోజకవర్గం మొత్తం కూడా దాహార్తితో అల్లాడుతున్నారు. ఈ ప్రజలందరూ కూడా మన ప్రభుత్వం వచ్చినప్పుడు సూపర్ 6లో భాగంగా ఇంటింటికి కుళాయి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి తమరు ప్రత్యేక దృష్టి సారించి మంచినీటి సౌకర్యం తాడికొండ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రాజధాని అభివృద్ధి కార్యక్రమాలని రాబోయే 5 సంవత్సరాల్లో పూర్తి చేసుకొని దిగ్విజయంగా దేదీప్యమానంగా అమరావతిని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అంతేకాదు సార్, మనమందరం కూడా ఈ తాడికొండ నియోజకవర్గంలో లాస్ట్ ఎన్నికల్లో 2019లో తమ యొక్క అనుభవం మొత్తాన్ని రంగరించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకపోతే అమరావతి నాశనం చేస్తారు, వైసీపీ వాళ్ళు పోలవరం నాశనం అయిపోద్దని తమరు సవినయంగా విజ్ఞప్తి చేశారు. అది ఈనాటికి ప్రతి ఒక్కరి చెవుల్లో రింగుమంటా ఉంది. మీరు అనుభవంతో చెప్పారు, అనుభవాన్ని ఇక్కడ మనం అందరూ కూడా కాదనుకున్నారు. ఈసారి తాడికొండ నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్ష ఏమంటే తలెత్తుకు తిరిగేలాగా అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం పూర్తి కావాలి. అది దానికి మనందరం కూడా మద్దతు ఇవ్వాలని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సాగునీటి కొరత కూడా చాలా ఉంది. నాగార్జున సాగర్ టైల్ ఎండ్ అవటం చేత తమరు శంకుస్థాపన చేసిన వైకుంఠపురం దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ని పూర్తి చేసి నకిరికల్లు దగ్గర నాగార్జున సాగర్ కెనాల్లో నీళ్లు వేస్తే ఖచ్చితంగా తాడికొండ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని తెలియజేసుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఎంఆర్పీఎస్ సోదరులకు అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడు. థ్యాంక్ యూ. టైం లేదు బ్రదర్, ఒక్క నిమిషం. టైం లేదు, ఒక్క నిమిషం ప్లీజ్. తరతరాలుగా జీవనోపాధినిస్తున్నటువంటి భూములని రాష్ట్రాభివృద్ధి కోసం త్యాగం చేసిన నా తాడికొండ సోదరీమణులకు, రక్తమంతా పసుపుతో నింపుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నీతి నిజాయితీతో ముక్కుసూటిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న శ్రావణ్ కుమార్ గారికి,
తెలుగు జాతి అభ్యున్నతి కోసం తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసి సహనంతో పట్టుదలతో అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి రాజర్షి నాకు నేను అత్యంత అభిమానించే ఆరాధించే నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే 2014-19 సంవత్సరంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ అనే 2 కళ్ళని, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనే 2 ప్రాథమిక సూత్రాలతో సంక్షేమాన్ని కలుపుకొని సమగ్ర రాష్ట్రాభివృద్ధికి పూలబాటలు మొదలుపెట్టారు. అయితే వారిని నమ్మి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 33,000 ఎకరాలు ఇచ్చారు అంటే అది మీ గొప్పతనం, వారి గొప్పతనం. మరి ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తా ఉన్నాం. ఆయన ఏపీ అంటే ఏ అంటే ఆపటం, పి అంటే పడగొట్టటం. నేను అడుగుతా ఉన్నా, మీరు కనీసం 4-5 ఎకరాలు భూమినన్నా సేకరించగలరా? అవి చేతగాకే మీరు మీ కుటుంబ సభ్యులు ఈ రోజున రోడ్డున పడ్డారు కదా. మరి 33,000 ఎకరాలు ఎలా సాధ్యమైందో మీరు అర్థం చేసుకోవాలి. అది ఆ వ్యక్తికి ఉన్న, అది ఒక పరిపాలనా దక్షుడికి, ఒక పరిపాలన లేని అసమర్థ నాయకుడికి ఉన్నటువంటి డిఫరెన్స్ అని మీరందరూ అర్థం చేసుకోవాలి. మరి 3 అత్యద్భుతమైన యూనివర్సిటీలు తీసుకొచ్చారు. ఇంకా 120 ఇన్స్టిట్యూషన్స్. చంద్రబాబు నాయుడు గారు పొద్దున సాయంత్రం కష్టపడి ఒక్కొక్కరిని 4-5 సార్లు కలిసి ఎంతమందికో భూమినిచ్చి జీవోలు ఇస్తే 120 సంస్థలని కేవలం ఈ వ్యక్తి మీద ఉన్నటువంటి కక్షతో ఒక వర్గం మీద వర్గాలు సృష్టించి అవన్నీ క్యాన్సిల్ చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మన పన్నులతో, మన కష్టాలతో, మన చెమట చుక్కలతో కట్టిన ప్రజావేదికని కూల్చినటువంటి కక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అంటారు పేదల పక్షపాతి అని. ఇది పక్షపాతం ఎలా అవుతుంది అని నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా ఒక కన్స్ట్రక్షన్ జరిగితే, ఒక భవనం కన్స్ట్రక్షన్ జరిగితే ఎంతమందికి ఉపాధి వస్తుంది? ఒక ఇంజనీర్ బాగుపడతాడు, ఆర్కిటెక్ట్ బాగుపడతాడు, పెయింటర్ బాగుపడతాడు, సిమెంట్ వర్క్ చేసేవాడు బాగుపడతాడు, ఎలక్ట్రీషియన్ బాగుపడతాడు. ఇలా ఎంతో మంది వేల లక్షల భవన కార్మికులు బాగుపడతారు. వీటన్నిటినీ ఆపేసి వాళ్ళ పొట్టగొట్టావు. ఎన్నో రోడ్లు వేస్తే అవి వాటిని అడవుల్లాగా తయారు చేసావు. అడవుల్ని వాటిని మెయింటైన్ చేయటం చేతగాక రైతు కూలీలకు నష్టం చేశావు. 900 కోట్ల రూపాయల డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే అవి వాడుకోవడం చేతగాక పక్క రాష్ట్రాలకి, పక్క పథకాలకి నువ్వు డైవర్ట్ చేశావు. మరి రాజధానిని ఆ విధంగా అన్యాయం చేశావు. పోనీ పోలవరం అన్నా చేసావా అంటే అది లేదు. 71% పనులు 4 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఎలా సాధ్యమైంది అంటే ప్రతి వారం సమీక్ష చేసి అది ప్రజల ప్రాజెక్టు కాదు, నా సొంత ప్రాజెక్ట్ అనే విధంగా చేశారు. కాబట్టి 4.5 సంవత్సరాల్లో ముంపు గ్రామాలను కలిపి మరి సాధించారు. ఈ 5 సంవత్సరాల్లో వచ్చిన తర్వాత రివర్స్ ట్రెండ్ అని నీ సొంత మనుషులకి ప్రాజెక్టులు కట్టబెట్టావు. కనీసం 4% పనులు కూడా 4 సంవత్సరాల్లో నువ్వు చేయలేకపోయావు. ఆ కాంట్రాక్టర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఉత్తరప్రదేశ్ లో పైపులు వేసుకుంటా ఉన్నారు జల్ జీవన్ మిషన్ లో. మన రాష్ట్రానికి రావాల్సిన జల్ జీవన్ మిషన్ మొత్తం కూడా పోయింది. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఎంతో సమయం పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. రైల్వే జోన్ గురించి మాట్లాడే వ్యక్తులు లేరు. 31 మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభ లోక్సభలో కలిపి. కనీసం సమస్యలని
ప్రశ్నించడం దేవుడు ఎరుగు, చర్చించడం కూడా లేనటువంటి పరిస్థితి ఈ రోజు లోక్సభలో. కాబట్టి సమయాభావం తక్కువ ఉంది, మీరేమీ అనుకోవద్దు. ముఖ్యంగా రెండే చెప్తా ఉన్నాను. తెలుగు జాతి అందరూ అర్థం చేసుకోవాలి. మీకు కన్స్ట్రక్షన్ కావాలో డిస్ట్రక్షన్ కావాలో చూసుకోవాలి, అభివృద్ధి కావాలో లేకపోతే నిరంకుశత్వం కావాలో ఆలోచించుకొని మీరందరూ తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఒక నిమిషం సార్. తాడికొండ మెయిన్ విలేజ్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ మంచినీటి సమస్యతో అల్లాడిపోతున్నారు సార్. అదొకటి తమ దృష్టికి తీసుకొస్తున్నాను. అంతేకాదు ఈ రోడ్డు వైడనింగ్ మనం అమరావతి నిర్మాణ సందర్భంగా చేశాం. ఆ వైడనింగ్లో చాలామంది షాపులు కోల్పోయారు, వ్యాపారాలు కోల్పోయారు. వారికి కొద్దిగా మన ప్రభుత్వ హయాంలో కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పాము. ఫైల్ కొంతవరకు ఉంది, పెండింగ్ పడింది సార్. అదొకటి చూడాలి సార్. అదేవిధంగా రోడ్డు వైడనింగ్లో షాపులు కోల్పోయిన వారికి కాంపెన్సేషన్ ఇవ్వాలి సార్. తర్వాత తాడికొండలో శివాలయం ఉంది సార్. తాడికొండలో పెద్ద ఫేమస్ శివాలయం, దానికి ఘాట్ రోడ్డు 1,85,00,000 శాంక్షన్ చేశాం. 25% పనులు జరగలేదనే ఉద్దేశంతో దాన్ని ఆపేశారు. దాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి సార్. ఇక్కడ దీని వెనక పెద్ద చెరువు ఉంది సార్, అక్కదేవర చెరువు. దాని చుట్టూ వాకింగ్ ట్రాక్ వేసి చేయాలని తమరు ఆ రోజున ఆలోచన చేశారు. తాడికొండ అభివృద్ధిని గురించి ఈ 2-3 అంశాలు తమరు దృష్టిలో పెట్టుకోవాలని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ధన్యవాదాలు. ఇప్పుడు మన నాయకులు గౌరవనీయులు అమరావతి సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం సార్, తమరు మాట్లాడదాం. గౌరవనీయులు గుంటూరు పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాం. ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పి చంద్రశేఖర్ గారు తాడికొండ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రావణ్ కుమార్ గారు వేదిక పైనున్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు ఈ కార్యక్రమానికి చేసినటువంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జన సైనికులకు, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నేను ఈరోజు ప్రజాగళం కింద 32వ సభకు తాడికొండకు వచ్చాను. ఇది తాడికొండ కాదు, ఇది అమరావతి. రాష్ట్ర రాజధాని అమరావతి. నేను ఈరోజు వచ్చింది అమరావతికి వచ్చాను, రాష్ట్ర రాజధానికి వచ్చాను. రాష్ట్రం నడిబొడ్డు నుంచి మాట్లాడుతున్నా, అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నా. ఎవ్వడు కూడా అమరావతిని ఒక ఇంటికి కూడా చలేయడని చెప్పి తెలియజేస్తున్నా. ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, నడిబొడ్డు నుంచి మాట్లాడుతున్నా, అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నా. ఎవ్వడు కూడా అమరావతిని ఒక ఇంటికి కూడా కదిల్చలేడని చెప్పి తెలియజేస్తున్నా. ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, 30 రోజులు ఇంకా. ఈరోజు 13వ తారీఖు, మే 13వ తారీఖు. చరిత్ర అప్పుడే రాసేశారు మీరంతా.
32 సభలు చూశాను. నిన్ననే నేను పవన్ కళ్యాణ్ గారు కలిసి గోదావరి జిల్లాలకు పోతే గోదావరి నది గర్జించింది. ప్రజల యొక్క అభిమానం చూశాం. ఒక్క సీటు కూడా వీళ్ళకి బోణి అయ్యే పరిస్థితి లేదంటే అది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. నేను ఈరోజు తెలుగువాడు గర్వపడే విధంగా దీన్ని తయారు చేయాలని ఆ రోజు నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు, 35,000 ఎకరాలు, కొత్త కాన్సెప్ట్ ల్యాండ్ పూలింగ్. ఎక్కడా జరిగిన విధంగా రైతాంగం ముందుకు వచ్చారు. మీరు మా భూముల్లో అమరావతి కట్టండి, కొన్ని రోజులు మాకు సంవత్సరానికి ఇంత డబ్బులు ఇవ్వండి, తర్వాత 10 ఏళ్ల తర్వాత మా భూములు అమ్ముకుంటాం, రాష్ట్రానికి రాజధాని వస్తుంది, మేము కూడా బాగుపడతామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచమంతా పొగిడారు. ఎక్కడా జరిగిందని చెప్పారు. కేంద్రం ముందుకు వచ్చింది, దాని వస్తుంది, మేము కూడా బాగుపడతామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచమంతా పొగిడారు. ఎక్కడా జరిగిందని చెప్పారు. కేంద్రం ముందుకు వచ్చింది. క్యాపిటల్ గెయిన్స్ అనే దానిపైన ఎప్పుడన్నా మీరు భూమి అమ్ముకుంటే క్యాపిటల్ గెయిన్స్ లేకుండా పూర్తిగా ఎగ్జిబిషన్ ఇచ్చారు. అన్ని బాగా జరిగాయి. ఒక మాటలో చెప్పాలంటే నేను హైదరాబాద్ లో ఇదే మరి ఒక గ్రీన్ ఫీల్డ్ రాజధాని. అది హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు ఉన్నాయి, ట్విన్ సిటీస్. నేను వచ్చిన తర్వాత సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేసి హైదరాబాద్ ని మొత్తం కలిపి ఈరోజు మీరు చూస్తే ఒక మెగా సిటీకి రూపకల్పన చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ అనుభవంతో ఆలోచించాను. ఇక్కడ గాని రాజధాని కడితే విజయవాడ, గుంటూరు ఈ రెండు సిటీల మధ్యలో ఉండే గ్రామాలన్నీ కలిసిపోతే ఒక ఆదర్శమైన రాజధాని, ప్రపంచంలోనే గుర్తింపు వచ్చేడుగా, తెలుగువాడు కారులు లేపుకొని తిరిగేడుగా చేయాలనేది నా సంకల్పం. రాజధాని కట్టింది నా కోసరం కాదు. హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు పెట్టించాను. మా ఇంట్లో వాళ్ళు పనిచేస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆలోచించింది ప్రజల కోసం ఆలోచించాను, తెలుగు జాతి కోసం ఆలోచించాను. ఆ రోజు నేను కట్టినప్పుడు పుట్టని పిల్లలు కూడా ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు. అది నా ఆలోచన. 25 ఏళ్లకు మునుపు ఆలోచించాను. వ్యవసాయం చేసే రైతు పిల్లలు మళ్ళా వ్యవసాయమే కాకుండా కంప్యూటర్ చేతికి ఇవ్వాలని ముందుకు పోయాను. ఎవరైతే కూలి పని చేసుకునే కూలీ పిల్లలు, తెలివైన పిల్లలు, వీళ్ళంతా ప్రపంచం మొత్తం రాణించాలని ఆలోచించాను. అదే ఐటీ విప్లవం. ఈరోజు మీరు ఒకసారి చూడండి, ఇదే చంద్రశేఖర్ ఇక్కడే పుట్టాడు, పక్కన తెనాలి దగ్గర. వాళ్ళ నాన్న కూడా ఒక టీచరే. కానీ చదువుకున్న తర్వాత అమెరికాకు పోయాడు. అమెరికాకు పోయి ఒక ఐటీ కంపెనీ పెట్టాడు, డబ్బులు సంపాదించాడు. కానీ కన్న తల్లి పైన ప్రేమతో, జన్మభూమి పైన ప్రేమతో, మమకారంతో మళ్ళీ ఈ గుంటూరుకి సేవ చెయ్యాలనే ఆలోచనతో ఇక్కడికి తిరిగి వచ్చి ఈరోజు ఎంపీగా పోటీ చేశాడు. One minute prayer.
అయిపోయిందా? ఇప్పుడు మీరు చూస్తే చంద్రశేఖర్ గారు ఇక్కడ పుట్టి అమెరికాకు పోయి బ్రహ్మాండంగా రాణించి మళ్ళా జన్మభూమికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. నేను ఆలోచించింది అమరావతి నిర్మాణం చేసి ఇలాంటి చంద్రశేఖర్ లాంటి వ్యక్తులకు ఇక్కడే ఆదరణ ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి నాయకుల్ని తయారు చేసి ప్రపంచం మొత్తం పంపించాలి, ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూడాలనే ఆలోచనతోనే అమరావతికి శ్రీకారం చుట్టాం. రాష్ట్ర ప్రజల కోసరం కట్టాను. పెట్టుబడులు గాని సంపద సృష్టించుండే కేంద్రంగా కట్టాను. భవిష్యత్తులో రాష్ట్రాన్ని నడిపించేలా ప్రణాళికలు చేశాం. ఈ రోజు రాష్ట్రం మొత్తం ఆలోచించాలి. మీ పిల్లలు ఐటీ ఉద్యోగం చేయాలన్నా, గుమస్తా ఉద్యోగం చేయాలన్నా బెంగళూరుకు పోవాలి, హైదరాబాద్కు పోవాలి, చెన్నైకి పోవాలి. వాళ్ళు గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. నేను ఆలోచించింది ఇక్కడ పుట్టినవాడు ఎక్కడికో పోకుండా నేరుగా అమరావతికి వచ్చి అతని కలలు సాఫల్యం చేసుకునే విధంగా ఒక మంచి అవకాశాలు ఇచ్చే కేంద్రంగా ఈ అమరావతిని తయారు చేయాలనుకున్నాను. ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి. చిన్న పాసి పనులకు, మట్టి పనులు చేయాలన్నా, కూలి పనులు కూడా వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితి వచ్చాం. అలాంటి పరిస్థితి పోవాలని చెప్పి కోరుకున్నాను. ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ ముఖ్యమంత్రికి ఏమైనా సిగ్గు అనే మాట ఉంటే తమిళనాడు రాజధాని ఏంటంటే ఏం తమిళ తమిళనాడు రాజధాని ఏది? తెలంగాణ రాజధాని ఏది? కర్ణాటక రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఏది ఆంధ్రప్రదేశ్ రాజధాని? తిక్కలోడి మూడు ముక్కలాట. అవునా కాదా? తిక్కలోడు మాట్లాడుతున్నాడు, 3 రాజధానులు చేసేసాడంట. అంటే 3 ముక్కలాట అంటే తమాషా అనుకుంటున్నావు. అందుకే ఆ తిక్కలవాడికి వాతలు పెడితే మాట్లాడడం మానేస్తారు కనీసం. అంటే రాజకీయం అంటే తమాషా అనుకున్నాడు. మోసాలు చేసినంత ఉంటే ఈ వ్యక్తి ఈరోజు ఒకటే ఆలోచిస్తుంటే ఏం చెప్పినా నమ్మేస్తారని ఈ మూర్ఖులు అనుకుంటున్నారు. రాజధాని అంటే 4 బిల్డింగ్లని. 4 బిల్డింగ్లు అయితే ఎప్పుడో కట్టేశా నేను. ఒక అసెంబ్లీ కట్టా, ఒక సెక్రటరియట్ కట్టా, ఒక హైకోర్టు కట్టా. ఈ 4 బిల్డింగ్లతో రాజధాని కాదు. రాజధాని అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆంధ్రుల ఆత్మవిశ్వాసం. ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే నా రాజధాని అమరావతి, నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని గర్వంగా చెప్పుకునే విషయం. అలాంటి దాన్ని తమాషా అనుకొని ఇష్టానుసారంగా చేశావు. అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరూ కోరుతున్నా, 19లో చెప్పా, మీరు నా మాట వినలా. తిక్కలోడికి ఓటే ఇద్దండి. తిక్కలోడికి ఓటేసి ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టాడు, తల నిమిరాడు, బుగ్గలు దాకాడు. మీరంతా ఐస్ అయిపోయారు. ఒక్కసారని కరెంటు తీగలు పట్టుకుంటే ఏమవుతుందో చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? విన్నారా మీరు? ఇక్కడే చెప్పా. నేను అడుగుతున్నా, నేను నా కోసం చెప్పడం లేదు, బాధ ఆవేదనతో చెప్తున్నా. నాకు ఆ రోజు 9 సంవత్సరాల అధికారం ఇచ్చారు.
95 నుంచి 2004 వరకు ఒక్కరోజు 1 గంట కూడా నేను వృధా చెయ్యలేదు. బ్రిక్ బై బ్రిక్ ఇటుక పేర్చాను. హైదరాబాద్ లో ప్రపంచంలో ఏం జరిగాయో అధ్యయనం చేశాను. అదే మీరు చూస్తే 165 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ అంటే తెలియని రోజులవి. 165 కిలోమీటర్లు వేస్తారంటే అది కూడా 8 లేన్ రోడ్ అంటే, సర్వీస్ రోడ్ అంటే అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. అది ఎట్ట సాధ్యం అన్నారు. ఎట్ట సాధ్యం అని చెప్పడం కాదు, అసాధ్యాన్ని సాధ్యం చేయడమే తెలుగుదేశం పార్టీ సత్తా. ఏం తమ్ముళ్ళు, ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పోయారా మీరు? ఔటర్ రింగ్ రోడ్ చూసారా మీరు? ఇప్పటికైనా మీలో ఆలోచన రావాలి కదా అని అడుగుతున్నా. ₹1 ఖర్చు పెట్టకుండా రోడ్డు వేయడమే కాదు, హైదరాబాద్ లో 5,000 ఎకరాలలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాం. 5,000 ఎకరాల్లో కట్టాం. నన్ను అన్నారు ఆ రోజు ఒక మాట, 5,000 ఎకరాలు కావాలన్నా 100 ఎకరాలు సరిపోతుంది కదా అని. ఈరోజు తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉందంటే దానికి మేము వేసిన ఫౌండేషన్ అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. హైదరాబాదుకు ధీటుగా దేశంలోనే నెంబర్ 1గా ప్రపంచంలోనే ఒక అగ్ర రాజధానిగా చేయాలని అమరావతికి రూపకల్పన చేస్తే దిక్కుమాలోడు వచ్చాడు, మొత్తం ఏం చేశాడు. నాకు బాధ, కోపం. ఒకప్పుడు శాతవాహనులు ధరణి కోట హెడ్ క్వార్టర్స్ గా చేసుకొని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. దేవతల రాజధాని అమరావతి అవునా కాదా? అలాంటి అమరావతి పెట్టినప్పుడు నేను ప్రపంచంలోనే అన్ని పవిత్ర దేవాలయాల్లో మీరు ఒకసారి చూస్తే మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దేశంలో ఉండే అన్ని దేవాలయాల నుంచి, అంతేకాదు ఇంకో పక్క మీరు చూస్తే అన్ని మసీదుల నుంచి, అన్ని చర్చల నుంచి పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశారు. అందుకే ఇలాంటి జగన్ మోహన్ రెడ్డి లాంటి రాక్షసులు 100 మంది కాదు 1000 మంది వచ్చినా అమరావతి ఒక్క ఇంటిక పీక లేరని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. 1 ఇంచు కూడా కదిలించలేరు. దీని ముహూర్త బలం అది, దీని స్థాన బలం ఇది. ఈ సందర్భంగా మా ఆడబిడ్డల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అమరావతి జేఏసీ బ్రహ్మాండంగా పోరాడారు. 3000 కేసులు. ఎన్ని విధాలుగా మిమ్మల్ని అవమానించారో చూశా. అడుగడుగున అవమానాలు, పోలీసుల హింస, మీరు పడిన బాధలు నాకు ఇప్పుడు కూడా అర్థమైనాయి. కొంతమందిని పోలీస్ స్టేషన్లో పెట్టారు, జైల్లో పెట్టారు. మీరు ఇక్కడి నుంచి రాజధాని నుంచి దేవస్థానం అని, న్యాయస్థానం అంటూ దేవస్థానం ర్యాలీ పెడితే మా ఆడబిడ్డలు భోంచేయనీయకుండా రోడ్డు మీద మట్టిలో కూర్చొని మీరు భోంచేసి మీ దీక్ష విరమించకుండా ముందుకు పోయారంటే చరిత్రలో, అమరావతి చరిత్రలో ఈ ఉద్యమకారులైనటువంటి వీర నారీమణులు మీ యొక్క చరిత్ర తప్పకుండా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది మీరు చేసిన త్యాగం, మీరు పోరాడిన విధానం. అందుకే అమరావతి నిలిచింది, అమరావతి గెలిచింది. మన రాజధాని అమరావతి. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం, కర్నూలుని అభివృద్ధి చేస్తాం. నేను మోసమైన మాటలు చెప్పాను. విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా చేస్తాం, కర్నూలుని ఒక బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి అభివృద్ధి చెందిన నగరంగా తయారు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక, 5 కోట్ల మంది ఆశ,
5 కోట్ల మంది డిజైర్ ఇది. అందుకే ఈ అమరావతి రాజధానిగా ఉంటుందని ఈరోజు అమరావతి కేంద్రంగా తాడికొండలో నేను ప్రకటిస్తున్నా. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల నీళ్లు లేని పరిస్థితి నుంచి నీళ్లే కాదు అన్ని చేసి స్వర్గం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మాకు తోడుగా జన సైనికులు, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఒక పట్టుదల వ్యక్తి, తపనుండే వ్యక్తి. ఇంకో పక్క ఈరోజు ఇక్కడే బీజేపీ ఉంది. మళ్ళీ కేంద్రంలో వచ్చే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముగ్గురం అనుకుంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన ఆశీస్సులతో అనుకుంటే అమరావతి సుజావుగా జరుగుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కదిలించే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉంటాడా అని నేను అడుగుతున్నా. అందుకని మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, జూన్ 4వ తారీఖున సగర్వంగా ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజున అమరావతి రాజధాని అని మీరు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకునే, వేడుకలు జరుపుకునే రోజు సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, సిద్ధమా ఆడబిడ్డలు అడుగుతున్నా, సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. సిద్ధమైతే గట్టిగా చప్పట్లు కొట్టండి. అదే రోజున జగనాసుర వధ కూడా జరుగుతుంది. జగనాసుర వధ, అమరావతి రక్షణ రెండు కూడా జరుగుతాయని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలు గెలవాలి, జగన్ పోవాలి. జగనాసుర వధ, అమరావతి రక్షణ రెండు కూడా జరుగుతాయని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలు గెలవాలి, జగన్ పోవాలి. అందుకే జగన్ జరగమంటున్నాం. జరుగు జగన్, నీ పని అయిపోయింది, ఇంకా మిమ్మల్ని మేము భరించలేము, భరించే శక్తి మాకు లేదని ప్రతి ఒక్కరూ నినదించాలి. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా, ఒక్కటి కాదు, బాధ, ఆవేదన. నేను ఆవేశంగా చెప్పకపోతే మీలో కూడా మైండ్లో కూడా రిజిస్టర్ కాదని నేను గట్టిగా చెప్తున్నా మీ అందరికీ. ఎవరైనా కనీస ఇంగిత జ్ఞానం ఉండేవాడు 10 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టిన ప్రజావేదికను కూల్చేస్తారని అడుగుతున్నా. ముఖ్యమంత్రి అయితే ఒక మంచి పనితో కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. దుర్మార్గుడు ప్రజావేదిక కూల్చేసి పరిపాలన ప్రారంభించాలంటే ఆ రోజే అర్థమైంది ఈయన మైండ్లో సరిగా లేదు, ఏదో ఉంది అని ఆ రోజే నాకు అర్థమైపోయింది. 5 ఏళ్లు ఇట్నే పరిపాలన ఉంటుంది అనుకున్నాను. ఈ రోజు చెప్తున్నా, నేను వస్తానే మళ్ళా ప్రజావేదిక నిర్మాణం జరుగుతుంది. ప్రజాపాలనకు నాంది పలుకుతుంది. ఇంకో పక్క నేను అసెంబ్లీకి చెప్పాను, అసెంబ్లీకి నేను రాను, ఇది గౌరవ సభ, క్షేత్రస్థాయిలో గెలుస్తా, మళ్ళా గౌరవ సభ చేసి కాలు పెడతానని చెప్పారు. అందుకే 4వ తారీఖున మళ్ళీ గౌరవ సభలోకి సగౌరవంగా ఎంటర్ అవుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, సిద్ధమా మీరు? జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడానికి సిద్ధమా మీరు? నిన్న ఈరోజు మీటింగ్లు పెట్టారు.
ఒక్కొక్క మీటింగ్ 20 కోట్లు, 1500 బస్సులు, బిర్యానీ ప్యాకెట్లు, క్వార్టర్ బాటిల్, హాఫ్ బాటిల్ లిక్కరు తాగేసి పడుకున్నారు. కానీ ఎవడో మీటింగ్ లో కూర్చునే పరిస్థితి, పారిపోయారు. ఈ రోజు నేను చూస్తే స్వచ్ఛందంగా ఎక్కడికి పోయినా పెద్ద ఎత్తున మీరు వస్తున్నారు, ఉత్సాహంగా వస్తున్నారు. అవునా కాదా? మన మీటింగ్లకి ఆయన మీటింగ్లకి వ్యత్యాసం అది. నేను ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, ఒక్క అమరావతి కాదు, రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది. 5 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి. నేను కూడా మీరు చూస్తే 45 ఏళ్లుగా ఉన్న రాజకీయాల్లో. నేను 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని, ఎన్టీ రామారావు గారు 8.5 సంవత్సరాల ముఖ్యమంత్రి, 22 ఏళ్లు ఇద్దరు కలిసి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నాం. మిగిలిన సమయంలో అనేక మంది ముఖ్యమంత్రులు చూశాను. ఇబ్బంది పెట్టాడు ఈ దుర్మార్గుడు. కానీ ఈరోజు కక్ష తీర్చుకునే పరిస్థితి మీకు వచ్చింది. 30 రోజులు సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోండి, ఒక గ్లాస్ కూడా తీసుకోండి. ఎక్కడన్నా దప్పికేస్తే నీళ్లు తాగడానికి, టీ కొట్టు కనపడిస్తే టీ తాగడానికి ఒక గ్లాస్ కూడా తీసుకోండి. పక్కనే కమలం పూగుడు పెట్టుకోండి, అందంగా ఉంటుంది. మీరు ముందుకెళ్ళండి, అడ్డొస్తే తొక్కుకుంటూ పోండి, సైకిల్ స్పీడ్ పెంచండి, కమలం వికాసం పెరుగుతుంది. ఎవరైనా అడ్డం వస్తే, గ్లాస్ మీదకి వస్తే ఆ గ్లాస్ పోయి వాళ్ళ గుండెల్లో చిక్కకపోయాడుగా, గుచ్చుకునేట్టుగా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మీటింగులు చూస్తామంటే జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదు. ఇంకొక 4 టీవీలు పగల కొడతాడు రాత్రిలో. అదే జరుగుతుంది. రోజంతా ఖాళీగా ఉన్నాడు, టీవీలు చూస్తా ఉంటాడు. పిచ్చి పడుతుంది, పిచ్చి పట్టినప్పుడు టీవీ పగలు కొడతాడు. ఎవడన్నా వస్తే వాడి పని అయిపోతుంది, ఇంక తల పగలు కొడతాడు వాడిని. ఆ పరిస్థితి వస్తుంది. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశాడంటే, ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి, నేను పోలవరం కేంద్ర ప్రాజెక్టు నేను వాళ్ళని మెప్పించాను. మెప్పించడమే కాకుండా ప్రధానమంత్రి కూడా అభినందిస్తున్నా. నేను ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నేను ఢిల్లీకి వెళ్ళాను. ప్రధానమంత్రి గారిని, ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గాని, వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. నేను ఒకే విషయం అడిగాను, పోలవరం ఇది నేషనల్ ప్రాజెక్ట్. ఇది అయితే 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణలో ఉండే మండలాలు ముంపుకు గురవుతాయి. మీరు 7 మండలాలు నాకు ఇవ్వకపోతే, తెలంగాణ అడ్డుపడితే పోలవరం పూర్తి కాదు. మీరేం చేస్తారో నాకు తెలియదు. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను. ఆ 7 మండలాలు ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చాలా గట్టిగా చెప్పాను. చెప్పితే మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి, కేబినెట్ సమావేశం పెట్టి ఒక ఆర్డినెన్స్ పెట్టి, ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలు మనకి ఇచ్చిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. అది ఆనవాయితీ ప్రకారం అయితే చేయరు. కానీ ఆ విధంగా ఇనిషియేటివ్ తీసుకొని, లేకపోతే ఇక్కడ నేను ప్రమాణ స్వీకారం చేస్తే, తెలంగాణలో కేసీఆర్ గారు అప్పట్లో ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఈ 7 మండలాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ రాష్ట్రం ఒప్పుకోవాలి, ఈ రాష్ట్రం ఒప్పుకోవాలి. అది చరిత్రలో జరిగేది కాదు. అలాంటి చాలా సమస్యల్ని పరిష్కారం చేసి, కోర్టులో ఉండే ఇష్యూస్ అన్ని పరిష్కారం చేసి పోలవరాన్ని పరిగెత్తించా. పట్టిసీమ తీసుకొచ్చి ఒకే సీజన్లో 120 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాని స్టెబిలైజ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 72% పూర్తి చేశాను. నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే
2020కి ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది. నా ఆలోచన ఉంటుంది, తాడికొండ ప్రాంతానికి కూడా నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు. ఇక్కడే వైకుంఠపురం ప్రాజెక్టు కట్టి ఇక్కడి నుంచి నీళ్లు తీసుకుపోయి నక్రేకల్లో నీళ్లు వదిలిపెట్టి అక్కడ నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి వేస్తే నాగార్జున సాగర్లో నీళ్లు వాడాల్సిన అవసరం లేదు. ఇది జరిగి ఉంటే ఇంకో పక్క నా కళ పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, మీకందరికీ తాగునీళ్లు ఇవ్వాలని కలలుగన్నాను. ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలనుకున్నాను. దుర్మార్గుడు వచ్చాడు, మీరు మోసపోయారు, నన్ను కాదన్నారు. కాదని పాలిచ్చే మంచి ఆవును వదిలిపెట్టి తన్నించుకోవడానికి దున్నపోతుని తీసుకొచ్చి పెట్టుకున్నారు మీరు. ఆ దున్నపోతు 5 ఏళ్లు తన్ని అలిసిపోయాం, బక్క చిక్కిపోయాం. ఇప్పుడు రోషం వచ్చింది. తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతని చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ అనే మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఇదే కాదు, ఏం తమ్ముళ్ళు, ఏ తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందు ఉద్యోగాలు ఇస్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మెగా డిఎస్ అన్నాడా లేదా అని అడుగుతున్నా. పెట్టాడా అని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అని అడుగుతున్నా. ఉండే పరిశ్రమలు పారిపోయినాయి. మెడ మీద కత్తి పెడుతున్నాడు, ఉక్కు పాదాన్ని మొక్కుతున్నాడు. ఎవరైనా మాట్లాడితే ఈయనకు వాటా ఇవ్వకపోతే ఆయన్ని జైల్లో పెడతాం, చంపేస్తామంటే భయపడిపోయి మొత్తం ఆస్తులు రాహించారు. ఈ రాష్ట్రమే వద్దని వేరే రాష్ట్రాలకు పారిపోయారు. గతి లేని వాళ్ళు, విధి లేని వాళ్ళు మాత్రం రాష్ట్రంలో మిగిలే పరిస్థితికి వచ్చారు. అమర్ రాజా పోయింది, లూలు పోయింది, అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి పారిపోయినాయి. పరిశ్రమ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ పిల్లలకి తీరని ద్రోహం చేశారు. ఇప్పుడు నేను అందుకే హామీ ఇచ్చాను, నేను వస్తాను, మెగా డిఎస్సి పెడతాను. ఇక్కడుండే యువతకు హామీ ఇస్తున్నా, మీకు 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇచ్చే బాధ్యత ఈ కూటమి తీసుకుంటామని మా పిల్లలందరికీ హామీ ఇస్తున్నా. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. జాబ్ క్యాలెండర్ పెడతాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తాం. అమరావతి హైదరాబాద్ లో చాలా మంది ఎగతాళి చేశారు. ఐటీ తిండి పెడుతుందన్న వాళ్ళు ఈరోజు వాళ్ళ కొడుకులందరినీ ఐటీ చదివించి ఉద్యోగాలు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే చెప్తున్నా, మళ్ళీ అమరావతిని లేకపోతే రాష్ట్రాన్ని ఉద్యోగ కల్పనలో మన పిల్లలకు అనుకూలంగా చేస్తా. ఇక్కడ కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీలు కావాలన్నా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వీళ్ళకే కాదు, ఇక్కడ ఉద్యోగస్తులున్నారు, ఇక్కడే సచివాలయం ఉంది, ఇక్కడే అన్ని కూడా మనకు ఇది చేశాం. నేను ఆ రోజు అన్ని కష్టాలుంటే పిఆర్సీ ఇచ్చాను, 43% పిఆర్సీ ఇచ్చాను. చరిత్రలో ఎప్పుడూ కష్టాలుంటాయి. నేను కష్టాన్ని ఒక అవకాశంగా తీసుకుని ఏ విధంగా ముందుకు పోవాలనో సంక్షోభం ఒక సవాలుగా తీసుకున్నా. 43% వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా సంపద సృష్టిస్తూ ముందుకు పోయాం. ఈరోజు మీరు చూడండి, సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. ఎన్ని హామీలు, 1-2 కాదు, పోతూ నువ్వేమడిగినా ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చాడు. ఇప్పుడు అబద్ధాలే హద్దుగా, ఆకాశమే హద్దుగా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఇలాంటివన్నీ కూడా చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు ఉద్యోగస్తులు పిఆర్సీ ఇవ్వలేదు, డిఏలు లేవు, టీఏలు లేవు, అన్ని పెండింగ్ లో ఉన్నాయి. ఇంట్లో ఎవరన్నా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, ఆరోగ్య సమస్య వచ్చినా మా పోలీస్ సోదరులు ఇక్కడే ఉన్నారు. ఏం తమ్ముళ్ళు మీ పిఎఫ్ మీకు వస్తా ఉందా అని అడుగుతున్నా.
మీ డిఏ మీకు వస్తా ఉందని అడుగుతున్నా, మీ జీతాలు మీకు వస్తున్నాయని అడుగుతున్నా, మీరు దాచుకున్న డబ్బులు మీకు వస్తున్నాయంటున్నా. ఇప్పటికైనా మీరు మారకపోతే దేవుడు ఏం చేస్తాడో నాకైతే అర్థం కావడంలా. మీ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ ప్రభుత్వంలో మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా, వస్తాయని నమ్మకం ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. 26,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడా లేదా? పోలీసు ఉద్యోగాలు ఇచ్చాడా? ఇప్పటికి మీకు పని భారం పెరిగిందా లేదా? మామూలు భారం కాదు. ఆడబిడ్డల మీద పంపిస్తే విధి లేని పరిస్థితులు మనసు దంపుకొని మీరు మీ డ్యూటీ చేశారు. అది చెడు అని తెలుసు. మీ బాధ కూడా నేను అర్థం చేసుకున్నా. ఎవరన్నా కానీ అరెస్ట్ చేయకపోతే వాళ్ళు రిజర్వ్లో పెట్టి వాళ్ళు నెలవారీగా జీతాలు కూడా రావు. అందువల్ల వీళ్ళు ఏంటంటే తప్పని పరిస్థితిలో మనల్ని అరెస్ట్ చేసి లేనిపోని ఇబ్బందులు పెట్టి వాళ్ళు కూడా మానసిక క్షోభ అనుభవించారు. వాళ్ళు మనుషులే. కొంతమంది ఉన్నారు వీళ్ళల్లో సైకోతో సమానంగా సైకో లక్షణాలు ఉన్నారు, కానీ మెజారిటీ మాత్రం మనసు చంపుకొని పనిచేశారు. ఒకరిద్దరు నేను చూసా, నా దగ్గరకు వచ్చి బోరుని ఏడ్చిన వాళ్ళని చూసా. ఏడవడం కాదు, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఒకరిద్దరు నా దగ్గర రావాలంటే భయపడిపోయి మారు వేషంలో వచ్చి నన్ను కలిసి బోరుమని విలపించి, సార్ మేము చెప్పకపోతే చేయకపోతే మా పిల్లల పెళ్ళిళ్ళు ఉంటే నన్ను అరెస్ట్ చేస్తారని, లేకుండా నన్ను జైల్లో పెడతా అంటే విధి లేని పరిస్థితుల్లో మేము భయపడిపోయాం. అందుకే మేము తప్పని తెలుసు, తప్పులు చేశామని బాధపడినప్పుడు నాకు అనిపించింది. మీ కంపల్షన్ నేను అర్థం చేసుకున్నా. మేము కొంతమంది దృఢ సంకల్పంతో ఉన్నాం, కానీ ఎంతమంది ఇంత దృఢ సంకల్పంతో ఉండగలుగుతామో మీరే ఆలోచించాలి. అందుకే ఇన్ని కష్టాలు వచ్చినా అడుగడుగున మిమ్మల్ని అణగదొక్కినా మా వీర వనితలైతే, అమరావతి రైతు మహిళలైతే శభాష్, మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎవరు చేయలేని పని మీరు చేశారు. అలాంటి దీంతో మనం ముందుకు పోయాం. మళ్ళా ఉద్యోగస్తులందరికీ మంచి రోజులు వస్తాయి. మీ జీతాలు పెరుగుతాయి. పోలీసులకు పని భారం తగ్గుతుంది. జిఎఫ్ వస్తుంది, పిఏలు వస్తాయి, డిఏలు వస్తాయి. మళ్ళా పూర్వ వైభవం పోలీసుల కుటుంబంతో ఆదివారం అయినా సరే హాలిడే ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని పోలీస్ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవే కాకుండా ఇంకో పక్క చూసినప్పుడు ఈరోజు విద్యా వ్యవస్థను నాశనం చేశారు ఈ ముఖ్యమంత్రి. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈరోజు విద్య అంటే మానసిక వికాసం. స్కూల్ బిల్డింగ్కి రంగులు కొడితే మానసిక వికాసం వస్తుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. తెలివి వస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్కూలుకు రంగులు కొట్టి కుర్చీలు మార్చి డబ్బులు కొట్టేశాడు. అవి కూడా సెంట్రలైజ్ చేశాడు. ఏ స్కీమ్ అయినా తీసుకోండి, అదొక పెద్ద కుంభకోణం ఈ ముఖ్యమంత్రి చేసిన పనులన్నీ. అలాంటి దుర్మార్గాలు చాలా చేశాడు. కడాన విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించాడు. నేను ఇక్కడనే విట్టు, అదే మరి ఎస్ఆర్ఎం, అమృత్ ఇలాంటి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ ని, దేశంలోనే టాప్ యూనివర్సిటీని, దేశంలో అత్యున్నతమైన యూనివర్సిటీలు 10 ఉంటే 10లో 7-8 అమరావతికి రావాలి. మంచి స్కూల్స్ రావాలి, మంచి కాలేజీలు రావాలి, మంచి హాస్పిటల్ రావాలి. అమరావతి ఒక నాలెడ్జ్ హబ్గా తయారు కావాలని, నాలెడ్జ్ ఎకానమీ ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని ఆలోచించాను. అవి ఎంత నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. 6 లక్షల మందికి ఫీజు ఇవ్వలేదు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివే పిల్లల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి ఫీజులు ఇవ్వకుండా, ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా నష్టపోయే పరిస్థితికి వచ్చారు. ఇంటర్మీడియట్ లో నేను మధ్యాహ్న భోజనం పెడితే ఇంకో పక్క మీరు చూస్తే విదేశ విద్య అంబేద్కర్ గారి పేరు పెట్టి ఇస్తే దాన్ని తీసేశారు. ఎస్సీ పిల్లలకి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో సీట్లు ఇస్తే అవి తీసేశాడు. ఇలాంటివి మీరు చూస్తే
అనేక విధాలుగా నాశనం చేసి మొత్తం ఇష్టానుసారంగా చేశాడు. విద్యా వ్యవస్థని చేశాడు. ఆరోగ్య వ్యవస్థ భ్రష్టు పట్టించాడు. ఈరోజు మీరు ఒకసారి చూడండి, అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి. నేను అందుకే మీ అందరినీ కోరుతున్నా, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చాలా కష్టం ఉంది, అయినా కూడా సంకల్పం ఉంది, దృఢమైన సంకల్పం ఉంది. సంక్షోభం ఒక అవకాశం. ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాశనం అయిపోయిన వ్యవస్థల్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి. ఒక్క రోడ్లు చూశారా తల్లి ఎట్లున్నాయో? రోడ్లు గుంతల పోడ్చలేని ఈ సైకో 3 రాజధానులు కడతాడంట. ఎవరిని మోసం చేస్తారో అర్థం కాలేదు. నేను ఒకటే చెప్తున్నా, ఈ ఒక్క అమరావతిలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నష్టం 4-5 లక్షల కోట్లు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సంపద అంటే ఆకాశం నుంచి రాదు, మన ఆలోచన నుంచి వస్తుంది. మనం సృష్టిస్తే, పనులు చేస్తే వస్తుంది. మంచి రోడ్డు వేస్తే ఒక ఇండస్ట్రీ వస్తుంది. మంచి సిటీ కడితే పరిశ్రమలు వస్తాయి. అదే సమయంలో యూనివర్సిటీలు వస్తాయి, కాలేజీలు వస్తాయి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుంది, ఉపాధి అవకాశాలు వస్తాయి, ఎక్కడికక్కడ కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇది ఒక సైకిల్ కింద తయారవుతుంది. ఈరోజు మీ ఆదాయం పెరగాలంటే ఇవన్నీ జరగాలి. అయితే ఈరోజు జరిగింది మీరు చూస్తే, ఎవరి ఆదాయమైనా పెరిగిందా? 5 ఏళ్లలో ఖర్చులు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయా లేదా? పన్నులు పెరిగాయా లేదా? కడాన మందు బాబులు తాగే మందు కూడా రేట్లు పెరిగిపోయినాయి. పెరిగాయా లేదా? 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఇప్పుడు 200 అయిపోయిందా లేదా? నాసిరకం అవునా కాదా? ఇవన్నీ అభివృద్ధి కాదు. ఆ విషయమే చెప్తున్నా. అందుకే ఒక్క అమరావతి సరిగా చేసుకొని ఉంటే హైదరాబాద్ని ఇదే మారిగా ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా. హైదరాబాద్లో 95లో నేను ప్రారంభించినప్పుడు హైటెక్ సిటీ ప్రాంతంలో ఎకరా ₹1,00,000. దానికి రోడ్డు కూడా లేదు, మట్టి రోడ్డు, కారు పోదు. అయితే మట్టి రోడ్డు కాబట్టి జీప్ పోయేది. అలాంటి ప్లేస్లో హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఇప్పుడు ఎంత తెలుసా ఎకరా విలువ? 100 కోట్లు అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 100 కోట్లు. కోటికి ఎన్ని లక్షలు? 100 లక్షలు. 100 × 100 ఎంత? 10,000 రెట్లు పెరిగింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది సంపద సృష్టించే విధానం. అదే ఈ అమరావతిలో జరుగుంటే రాష్ట్ర సంపద పెరిగేది, ప్రభుత్వ ఆదాయం వచ్చేది. అందుకే సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, పేదవాళ్ళకు ఆదాయాన్ని పంచుతానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. పేదరిక నిర్మూలన ధ్యేయం. అందుకే ఈరోజు ఆడబిడ్డ నిధి ఇస్తా, నెల 1,500 ఇస్తా, తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలుంటే ఒక్కొక్కరికి 15,000 ఇస్తా, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పిస్తా, ఇంకో పక్క ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో ఏర్పాటు చేస్తా. మా ఆడబిడ్డలకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం అండ్ ఆల్సో బీజేపీ, అదే మరి జనసేన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా రైతులకు 20,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తాం, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం, 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాం, ఆంక్షలు లేకుండా మీ ఇంటికి నేరుగా నెలవారీగా పింఛన్లు ఇస్తాం,
గెలవబోయేది మన ప్రభుత్వమే. పింఛన్ కూడా ఏప్రిల్ నుంచే ఇస్తాం, గెలిచిన తర్వాత కాదు, ఏప్రిల్ నుంచి. మనకు రిజల్ట్ వచ్చే జూన్ నెల, 3 నెలల నుంచి పింఛన్ ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇవన్నీ చేస్తూ ఇక్కడికి నేను వచ్చినప్పుడు కడాన ఇక్కడుండే గవర్నమెంట్ ఎంత అధ్వానంగా ఉందంటే, రోడ్లో మట్టితో పోయిన దుర్మార్గులు వీళ్ళు. రాజధాని కోసం ఇసుక సేకరిస్తే దొంగలిచ్చిన దొంగలు వీళ్ళు. అలాంటి దుర్మార్గులు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఎంపీ కూడా ఉన్నాడు, బాపట్ల ఎంపీ. దొంగతనంలో అమరావతి దొంగతనం. ఏం మనుషులు నాకైతే అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ హామీ ఇస్తున్నా. ఇక్కడ కొన్ని పనులు కూడా చెప్పారు ఇప్పుడే మన శ్రవణ్ కుమార్ గారు. తాడికొండలో మంచినీటి సమస్య ఉంది. పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి నాకు. హైదరాబాద్ చుట్టుపక్కల మంచినీళ్ళు ఉండేటే కాదు, మున్సిపాలిటీల్లో వారానికి ఒకసారి నీళ్ళు ఇచ్చేవాళ్ళు. అప్పుడే కృష్ణా జలాలు హైదరాబాద్ తీసుకొచ్చింది నేనే ఫస్ట్ టైం. దాంతో నీటి కొరత లేకుండా చేశాం. మీ అందరికీ హామీ ఇస్తున్నా, శాశ్వత పరిష్కారం చేపిస్తా. ఇంటింటికి కొళాయి పెడతాం. మీ అందరికీ 1 సంవత్సరం లోపల అమరావతి ప్రాంతంలో ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలకి ఇంటింటికి నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. తాడికొండ గ్రామం మెయిన్ రోడ్లో ఇళ్ళు షాపులు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలి, అవి కూడా ఇస్తాం. తాడికొండ మీద ఉన్న మల్లికార్జున స్వామి దేవస్థానానికి ఘాట్ రోడ్ వేయాలి, అది కూడా వేస్తాం. ఎస్సీ మాలా మాదిగా బరిల్ గ్రౌండ్ ఉంది, 80 సెంట్లే ఉంది. ఇది చాలదు, ఇంకొక ఎకరా కావాలన్నారు. తప్పకుండా ఇచ్చే బాధ్యత మాదని మేము అందరికీ తెలియజేస్తున్నా. అదే మరి పిరంగిపురం ఘాట్ రోడ్ ఉంది, కొండకి ఇచ్చాము, అది కూడా పూర్తి చేస్తాం. అక్కడే మమ్మల్ని చర్చను కూడా ఇంప్రూవ్ చేయమని కోరారు, అది కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ పత్తికొండకు పోవాలి, పత్తిపాడుకు పోవాలి. సమయం తక్కువ ఉంది, హెలికాప్టర్లో వెళ్ళాలి. కాబట్టి మీ ఉత్సాహం చూసా. ఏం తమ్ముళ్ళు ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, రాజధాని వచ్చుంటే మీరందరూ బాగుపడేవాళ్ళు అవునా కాదా? అవునంటే చేలు పైకెత్తండి. ఒక కులమే బాగుపడేవాళ్ళ, అన్ని కులాలు బాగుపడేవాళ్ళు అవునా కాదా? ఇప్పుడు రాజధాని పోయి మీరందరూ బాధితులు అవునా కాదా? మీకు రోషం ఉందా లేదా? పట్టుదల ఉందా లేదా? మీ పొట్టగొట్టిన ఫ్యాన్ ఏం చేస్తారు మీరు? చిత్తు చేస్తారా లేదా? చేసి ఏం చేస్తారు? డస్ట్బిన్ లో పారేస్తారా లేదా? పారేస్తామని గట్టిగా చెప్పండి. ఎవరైనా మీలో ఒక్క వ్యక్తి అయినా సరే, నాకు అనిపిస్తుంది మీరు చేయలేరు ఆ పని. ఈ ప్రాంతంలో ఎవడైనా నామినేషన్ చేయాలంటే భయపడాలి అవునా కాదా? ఒకే విషయం, రాజధానికి అన్ని పార్టీలు కట్టుబడి ఉండాలి. ఏ పార్టీ అయినా కట్టుబడకపోతే వాళ్ళందరినీ మీరు బాయ్కాట్ చేయగలిగితే అప్పుడే బుద్ధి వస్తుంది. గ్రామాలకు రానియకుండా వాళ్ళ నాయకుడి ద్వారా మా రాజధాని అమరావతి అనిపించమనండి, అప్పుడే నామినేషన్ ఏమని చెప్పి మీరు అడిగే ధైర్యం మీకు వస్తేనే మీ భవిష్యత్తు. అడుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా, చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో ఐకమత్యం ఉంటే ఇది సాధ్యం. సాధ్యం చేస్తామని గట్టిగా చెప్పండి. నా డ్యూటీ నేను చేశా, నా బాధ్యత నేను చేస్తా. అమరావతి రాజధానిని మళ్ళీ చెప్తున్నా. కానీ మీలో కూడా ఆ పట్టుదల, మీకోసం పోరాడే నాకు అండగా ఉండే బాధ్యత మీకు కూడా ఉంది. ఉంటామని మీరు ఒక దృఢ సంకల్పంతో పోయి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేవాడు జెండా కనపడకుండా
మీరందరూ కానీ బాయ్కాట్ చేయగలిగితే అదే నిజమైన స్ఫూర్తి, అదే మీకు అమరావతి పైన ప్రేమ, మీ బిడ్డల పైన అభిమానం. నా కోసరం కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతిలో ఉండే ప్రతి ఒక్కరు కూడా మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మా రాజధాని అమరావతి. ఇది చెప్పిన వాడే ఇక్కడ పోటీ చేయాలి, చెప్పని వాడు పోటీ చేయడానికి వీలు లేదు. అమరావతి ద్రోహులు ఇక్కడ రావడానికి వీలు లేదు. గట్టిగా ఉంటారా? ఓకే, శభాష్. అందరికీ నమస్కారాలు. జై హింద్. తప్పుకుంటే మేలు ఇక పైన కోడు గిల్లు. జరుగు జగన్ జరుగు జగన్ ఖాళీ చెయ్యి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. వెళ్ళు 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 నువ్వు పక్క సైడ్కెళ్ళు, ఈ ఒక్క ఛాన్స్ చాలు ఇక నీకు మాకు చెల్లు. ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి, ఆ పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆ ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. మా బాగోగులు మంచిగా చూసే బాబు గారికే వేస్తాం. జగన్ మట్టుగా జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. కొత్త కంపెనీ ఒకటి లేదు, కొత్త ప్రాజెక్టు ఒకటి రాదు, చదువుకున్న జాబు లేదు, జనం మంచి కథలు లేదు. సొంత బ్రాండ్ మద్యం, గంజాయి మొక్కల సేద్యం, ఇసుక కుంభకోణం, నల్ల డబ్బు దుకాణం. సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే, రాముని తీరు శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే, హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు. ఒక యుద్ధం పుట్టి